Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. వెల్కమ్ టు అవర్ ప్రీ ఫైనల్ సిరీస్. అయితే ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రెషన్స్, ఏపీ వారికి అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని ఉంటుంది చాప్టరు, తెలంగాణ వారికి అయితే ప్రోగ్రెషన్స్ అని చెప్పి ఉంటుంది. సో చాప్టర్ ఏదైనా కంటెంట్ ఒకటే కాబట్టి ఆ చాప్టర్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్స్ చాలా ఫాస్ట్గా మనము నేర్చుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తానో ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్, నేను ప్రిపేర్ చేసిన హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. తప్పనిసరిగా వీడియో చూసి ఆ నోట్స్ మీకు డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ అయితే ఇంకా కాన్సెప్ట్స్కి నో ప్రాబ్లం మీకు. ఓకేనా? ఇది ఫైనల్స్, ప్రీ ఫైనల్స్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ చాప్టర్లో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ప్రోగ్రెషన్ అంటే ఏంటి అనేది. ప్రోగ్రెషన్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ లేదా పర్టికులర్ ఆర్డర్. సో పర్టికులర్ ఆర్డర్లో ఉన్న లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ప్రోగ్రెషన్ అని చెప్తాను. చూడండి నాన్న, ఎగ్జాంపుల్కి 1, 3, 5, 7, 9 so on, 1, square root 2, 3/2, 99, 100, so on. చూడండి, నేను ఇక్కడ రెండు లిస్టులు రాశాను, లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్ చూసుకుంటే నాన్న 1, 3, 5 అంటే 2 యాడ్ అవుతుంది. దీనికి +2 యాడ్ చేస్తే సెకండ్ వస్తుంది, దీనికి +2 యాడ్ చేస్తే థర్డ్ వస్తుంది. అలా 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇది పర్టికులర్ ఆర్డర్లో ఉన్నాయి, పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్నే మనము ప్రోగ్రెషన్ అని చెప్తాము. ఇక్కడ కింద చూసుకుంటేనైనా 1 వచ్చింది, తర్వాత స్క్వేర్ 2 వచ్చింది, తర్వాత మళ్ళీ 3/2 వచ్చింది, తర్వాత మళ్ళీ 99 వచ్చింది, తర్వాత 100 వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ అసలు సంబంధం లేదు, ఒకదానికి సంబంధం లేదు. ఇక్కడ ఉంది. ఇప్పుడు నీకు 5 వచ్చిందంటే దానికి కారణం దీని ముందు దానికి +2 యాడ్ చేయడం వల్ల. ఒక టర్మ్ రావాలి అంటే దీని ముందు టర్మ్కి ఒక పర్టికులర్ నెంబర్ యాడ్ చేసావు, 2 యాడ్ చేయడం వల్ల ఇది వచ్చింది. ఓకేనా? అంటే ప్రతి రెండు టర్మ్స్కి మధ్య ఇక్కడ రిలేషన్ ఉంది, కనెక్షన్ ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా? ఒకదానికి ఒకటి సంబంధం లేవు. అంటే ఇది ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏ ప్యాటర్న్ ని ఫాలో అవ్వట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రెషన్, దిస్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్ అన్నమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రెషన్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫాలోయింగ్ సమ్ ప్యాటర్న్ లేదా సమ్ ఆర్డర్ అని చెప్పుకున్నాము. మరి అందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఆల్సో ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ every term in the list is obtained by adding a fixed number to its preceding term. ఏం అర్థం కాలేదా? ఏం లేదు నాన్న, ఏపీ అనేది కూడా ఒక లిస్ట్ ఆఫ్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది కూడా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్సే. కాకపోతే అందులో ఉన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11 తీసుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి నెంబరు కూడా ఎవ్రీ టర్మ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ అబ్టైన్డ్ by adding a fixed term to its preceding term. అంటే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి టర్ము కూడా ఎలా వస్తుందంట, దీని ముందు టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయడం ద్వారాగా వస్తుందంట. ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ఫాలో అయ్యేటువంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ నే మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తాము. ఏం లేదు, సింపుల్ నాన్న, ఒక టర్మ్ రావాలి అంటే దీని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్ 1, ఇంకా దీని ముందు టర్మ్ యాడ్ చేయడానికి ఏమీ లేదు. ఫస్ట్ టర్మ్కి నార్మల్గా తీసుకుని దీనికి +2 యాడ్ చేస్తే 3 వచ్చింది, మళ్ళీ దీనికి +2 యాడ్ చేస్తే 5 వచ్చింది, మళ్ళీ దీనికి +2 యాడ్ చేస్తే 7 వచ్చింది, మళ్ళీ దీనికి +2 యాడ్ చేస్తే అలా అన్నమాట. అంటే ఒక టర్మ్ రావాలి అంటే దీని ముందు టర్మ్కి ఒక ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేయాలి. ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్లో +2 అన్నమాట. అర్థమైందా నాన్న? ఇప్పుడు జనరల్ ఫామ్. అరే జనరల్ ఫామ్ అనే పదం చాలా సార్లు వింటున్నాం మనం. పాలినామియల్స్గా విన్నాము, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా విన్నాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్గా కూడా విన్నాం. ఇక్కడ కూడా ఏంటంటే నాన్న, ఏపీకి సంబంధించి జనరల్ ఫామ్ టర్మ్ కాదు. ఫస్ట్ టర్మ్ మనం స్మాల్ ఏతో రిప్రజెంట్ చేసుకుంటాం నాన్న, అంటే ఇలాంటిది. ఇక తర్వాత నుండి నేను డెఫినేషన్గా ఏం చెప్పాను, ఇప్పుడు రెండో టర్మ్ రావాలి అంటే మొదటి దానికి ఒక ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేయాలి. ఆ ఫిక్స్డ్ టర్మ్నే మనం డి అనుకుంటున్నాను. అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది, a+d. థర్డ్ టర్మ్ ఏమవుతుంది నాన్న, రెండో దానికి ఫిక్స్డ్ టర్మ్ ప్రతి దానికి ఒకటే ఉండాలి నాన్న, దీనికి ఒకటి అలా కాదు. ప్రతి దానికి +2 ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అంతే, +d యాడ్ చేసి ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి +d యాడ్ చేయి,
డి ప్లస్ డి 2D, ఇదిగో ఇది ఏ ప్లస్ 2D, తర్వాత ఏ ప్లస్ 3D, తర్వాత ఏ ప్లస్ 4D, అంతే అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాన్న మనకి ఏనేమో ఫస్ట్ టర్మ్ అని అంటారు, డీనేమో కామన్ డిఫరెన్స్ అని చెప్తాం. ఏం చెప్తాను నాన్న? కామన్ డిఫరెన్స్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ టర్మ్ నాన్న, జాగ్రత్తగా చూడండి ప్యాటర్న్. ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్ము, ఇది థర్డ్ టర్ము, ఇది ఫోర్త్ టర్ము, ఇది ఫిఫ్త్ టర్మ్. ఇంకా అలా వేసుకుంటే వెళ్తే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పు, నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పు. ఫోర్త్ టర్మ్ ఏమొచ్చింది చూడు, ఫోర్త్ టర్మ్ ఏమొచ్చింది? ఏ ప్లస్ 3D. అలాగే నాన్న మరొక విషయం, మనం ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అని, వీటిని సింపుల్గా A1, A2, A3, A4, A5 అని చెప్పి అనుకుంటాం. అంటే సింపుల్గా A5 అంటే ఫిఫ్త్ టర్మ్, A4 అంటే ఫోర్త్ టర్మ్, A3 అంటే థర్డ్ టర్మ్. అలా ఇప్పుడు నాకు చెప్పు, A4 అంటే ఫోర్త్ టర్మ్ ఎంత? A ప్లస్ 4కి ఒకటి తగ్గింది. చూడు అబ్జర్వ్ చేయి, 4కి ఒకటి తగ్గింది. ఇప్పుడు నాకు ఫిఫ్త్ టర్మ్ కూడా ఇలాగే చెప్పాలి నువ్వు. ఫిఫ్త్ టర్మ్ అంటే ఏమవుతుంది? ఫిఫ్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5కి ఒకటి తగ్గాలి. ఇదిగో 4ది. అంటే ఏం లేదు, నీకు ఎన్నో టర్మ్ కావాలో అందులో ఒకటి తగ్గించు డి ముందు, అంతే. ఇప్పుడు నీకు 100 టర్మ్ కావాలనుకో, ఏ 100 అంటే ఎంత అవుతుంది నాన్న? ఏ ప్లస్ దీనికి ఒకటి తగ్గించు 90, అంతే. ఏం లేదు, అబ్జర్వేషన్ అంతే. త్రూ అబ్జర్వేషన్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత టర్మ్ లేదా జనరల్ టర్మ్ అని కూడా పిలవచ్చు. అంటే ఏపీలో ఏ టర్మ్ అయినా చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఓకేనా? ఏ టర్మ్ అయినా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అనేది సో చెప్పాలి నాన్న. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే A1, సెకండ్ టర్మ్ అంటే A2, థర్డ్ టర్మ్ అంటే A3, ఫోర్త్ టర్మ్ అంటే A4, ఎంత టర్మ్ అంటే AN. చెప్పాలి ఏమవుతుంది? సింపుల్ నాన్న, ఇక్కడ 100 వచ్చింది, 100కి ఒకటి తగ్గింది. 5 వచ్చింది, 5కి ఒకటి తగ్గింది. 4 వచ్చింది, 4కి ఒకటి తగ్గింది. N వచ్చింది, Nకి ఒకటి తగ్గించాలి. అంటే A ప్లస్ Nకి ఒకటి తగ్గించు, అంటే N-1 ఇంటూ D, అంతే. ఏం లేదు ఇది. దిస్ ఈస్ ద nth టర్మ్ ఫర్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా జనరల్ టర్మ్ అని కూడా పిలవచ్చు. అంటే అర్థం ఏంటి? ఈ ఏపీలో ఎన్నో టర్మ్ అయినా కానీ నువ్వు కనిపెట్టచ్చు ఇది యూజ్ చేసి. N ప్లేస్లో 1 పెడితే ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది, N ప్లేస్లో 2 పెడితే సెకండ్ టర్మ్ వచ్చేస్తుంది, N ప్లేస్లో 3 పెడితే థర్డ్, N ప్లేస్లో 4 పెడితే ఫోర్త్, N ప్లేస్లో 5 పెడితే ఫిఫ్త్, N ప్లేస్లో 1000 పెడితే 1000th టర్మ్. అన్ని టర్మ్స్ నీకు దీని ద్వారా వచ్చేస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ అన్నమాట. అంతేనా? అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సరే నాన్న. ప్రాబ్లమ్స్ మాత్రం మనం తర్వాత ప్రాబ్లమ్స్కి సెషన్ ఉన్నది, అందులో మనం చేద్దామే. ఇది మాత్రం కంప్లీట్లీ కాన్సెప్చువల్ వీడియోయే. నేనైనా మీకు కాన్సెప్ట్గా కూడా చెప్పట్లేదు, చాలా క్లియర్గా ప్రతిదీ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మనకి రివిజన్ చేసుకునే టైం యాక్చువల్లీ ఇదంతా కూడా. బట్ నేను రివిజన్గా కాకుండా మీకు ప్రతి కాన్సెప్ట్ ఏది మిస్ చేయకుండా చెప్తున్నాను నాన్న. సో దయచేసి అందరూ కూడా ఈ సెషన్ ఉపయోగించుకుని చక్కగా ఒక లైక్ ఇచ్చేయండి మరి. సరే, నెక్స్ట్ ఏంటన్నా? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. అంటే ఏపీ మనం జనరల్ ఫామ్ నేర్చుకున్నాం కదా, ఏంటి? ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2D కామా ఏ ప్లస్ 3D కామా సో ఆన్. అండ్ ఎంత టర్మ్కి సంబంధించిన ఫార్ములా కూడా నేర్చుకున్నాం, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు సమ్ అంటే ఈ ఏపీలోని టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పడం అన్నమాట. దానికోసం మనకి రెండు ఫార్ములాస్ ఉంటాయి నాన్న. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, అలాగే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇందులో ఏ అంటే ఫస్ట్ టర్ము, డి అంటే కామన్ డిఫరెన్స్, ఎల్ అంటే లాస్ట్ టర్ము, అండ్ ఎన్ అంటే నాన్న మనం ఎన్ని టర్మ్స్ అయితే యాడ్ చేస్తున్నామో అదన్నమాట ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, సో ఆన్ అని చెప్పి ఇచ్చాను ఒక ప్రోగ్రెషన్. ఇది ఏపీ అని నాన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా? ఎలా చెక్ చేస్తాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో? సింపుల్ నాన్న, దీన్ని A1, A2, A3, A4 అనుకోండి. A2 మైనస్ A1 ఎంత వచ్చిందో చూడండి. A2 మైనస్ A1 4 మైనస్ 2 2, A3 మైనస్ A2 ఎంత వచ్చిందో చూడు 2, అంతే. అంటే రెండింటికి కామన్ డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఇది మీకు 2 మార్క్స్లో అడుగుతాను నాన్న, 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ. సరే, ఇప్పుడు ఇందులో నేను ఏం అడిగానంటే ఒక 20 టర్మ్స్ని కలుపు, ఆన్సర్ ఎంత వస్తుంది అని అడిగాను.
ఇలా 20 టర్మ్స్ని యాడ్ చేసుకుంటా 1 2 3 4 5 6 7 అలా 20 టర్మ్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పి అడిగాను. ఇక్కడ ఎన్ని టర్మ్స్ మనం యాడ్ చేస్తున్నానా 20, కాబట్టి n ప్లేస్లో 20 తీసుకోవాలి. అదవుతుందా? ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ ఇక్కడ ఉందా మనకి లేదు, కాబట్టి ఈ ఫార్ములా కుదరదు. ఇది తీసుకోండి. n ప్లేస్లో ఎంత? n ప్లేస్లో 20/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 2 ప్లస్ n ప్లేస్లో 20 - 1 ఇంటూ 2, డి కూడా 2. డి అంటే ఇందాక మనం చేసాం కదా A2 - A1, అదే డి అంటే సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మే డి అంటే. సో ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ నాన్న. 10 ఇంటూ 2 2s are 4 ప్లస్ 20 - 1 అంటే 19, 19 ఇంటూ 2 అంటే 38. సో 38 ప్లస్ 4 42, 10 ఇంటూ 42 అంటే 420 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అర్థమైందా నాన్న? ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నమాట. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకుందాము. అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఏంటి అనేది కూడా చూద్దాము. ఈ కాన్సెప్ట్ ఏపీ స్టూడెంట్స్కి ఉండదు, ఏపీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సిలబస్లో ఉండదు, బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. సరే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం చెప్పుకున్నాము? మనము ఒక టర్మ్ తీసుకున్నప్పుడు అంటే బేసిక్గా డెఫినేషన్ ఏం చెప్పుకున్నామండి? మనము ప్రోగ్రెషన్ ఈజ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ టు ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. అంటే ప్రతి టర్మ్ కూడా దాని ముందు టర్మ్కి ఒక ఫిక్స్డ్ వాల్యూ యాడ్ చేయడం ద్వారాగా వస్తూ ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ఏపీ అని చెప్పుకున్నాం. అందుకనే మనం మొదటి టర్మ్ ఏ అని చెప్పి తీసుకుంటాం ఏపీలో, తర్వాత దీనికి ఒక ఫిక్స్డ్ నెంబర్ డి యాడ్ చేసి సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, తర్వాత మళ్ళీ దీనికి డి యాడ్ చేయడం ద్వారా దీని తర్వాత టర్మ్ వస్తుంది ఏ ప్లస్ 2d, తర్వాత ఏ ప్లస్ 3d, అలా అన్నమాట. ఇదే డెఫినేషన్ ఎగ్జాక్ట్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనము ముందు టర్మ్కి మల్టిప్లై చేస్తాం, ఏపీలో యాడ్ చేస్తాము డిని, బట్ జీపీలో అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా మొదటి టర్మ్ ఏ అని తీసుకుంటే దీన్ని ఒక ఫిక్స్డ్ వాల్యూ ఆర్తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకి సెకండ్ టర్మ్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే థర్డ్ టర్మ్ AR², మళ్ళీ దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే AR³ AR⁴ అలా అన్నమాట, అంతే. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ప్రతి టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తూ ఉంటే దాని తర్వాత టర్మ్స్ వస్తూ ఉంటాయి. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ప్రతి టర్మ్ని ఒక ఫిక్స్డ్ నెంబర్తో అంటే ఈ ఆర్తో, ఇక్కడ ఫిక్స్డ్ అంటే అక్కడ ఆర్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ డి ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, కాకపోతే అన్నింటికి ఇదే నెంబర్ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి, అన్నింటికి ఇదే నెంబర్ మల్టిప్లై చేసుకుంటే వెళ్ళాలి, అంతే. సో దిస్ ఈజ్ ద జీపీ అన్నమాట, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అయితే నాన్న ఇప్పుడు ఇందులో ఏని మనము ఫస్ట్ టర్మ్ అని చెప్తాం. ఏమని చెప్తాము? ఫస్ట్ టర్మ్ అని చెప్తాము. అలాగే ఆర్ని కామన్ రేషియో అని చెప్తాం, కామన్ రేషియో అని చెప్తాము. అదే ఏపీగా అయితే ఏని ఫస్ట్ టర్మ్, డిని కామన్ డిఫరెన్స్ అని చెప్తాం. సో అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట, అంటే ఏపీకి జీపీకి ఏంటి అనేది. తర్వాత నాన్న ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ, తర్వాత టర్మ్ ఏఆర్, తర్వాత AR², తర్వాత AR³ అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి నాన్న, ఫస్ట్ టర్మ్ మనం A1 అని చెప్పి అనుకుంటే, సెకండ్ టర్మ్ A2, థర్డ్ టర్మ్ A3, ఫోర్త్ టర్మ్ A4. అదేంటి సార్ మనం ఏపీలో కూడా ఇలాగే కదా అనుకున్నామంటే నాన్న ఇది జస్ట్ ఇప్పుడు చూడండి మనకి ఎక్స్పెరిమెంట్స్ రాస్తున్నప్పుడు కానీ లేదంటే చాప్టర్ నేమ్స్ ఉంటున్నప్పుడు కానీ పక్కన సీరియల్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 అలా అని. సో ఇవి అలాంటివి అన్నమాట. అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఈ సెకండ్ టర్మ్, ఈ థర్డ్ టర్మ్ జస్ట్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం. అందుకని ఏపీలోని ఇవే యూజ్ చేస్తాం, ఇక్కడ జీపీలో కూడా ఇవే యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే A1 అంటే ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే A ఇంటూ R⁴ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా నాన్న. ఎందుకంటే R⁴ అంటే 1, A ఇంటూ 1 అంటే A. సో దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 ఉన్నప్పుడు 1 కన్నా ఒకటి తక్కువ 0 కదా, 1 కన్నా ఒకటి తక్కువ. సెకండ్ టర్మ్ A ఇంటూ R అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, A ఇంటూ R⁴ 1, R అంటే R⁴ 1. సో 2కి ఒకటి తక్కువ,
అలాగే థర్డ్ టర్మ్ వచ్చేసరికి 3కి ఒకటి తక్కువ అందుకని 2 వచ్చింది. అలాగే ఫోర్త్ టర్మ్ వచ్చేసరికి 4కి ఒకటి తక్కువ అందుకని 3 వచ్చింది. ఇంకా అన్నింటికి కామన్గా ఏ అనేది ముందు ఉంది. ఏ ఆర్ కామన్, ఏ ఆర్ కామన్, కాకపోతే ఈ పవర్లోదే మనకు మారుతూ ఉంది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ అంటే 3 వచ్చింది, ఫిఫ్త్ టర్మ్ అంటే ఎంత వస్తుంది అన్న మనకి 4 వస్తుంది. లేదు నేను డైరెక్ట్గా 20th టర్మ్ అనుకోండి ఎంత వస్తుంది, 19 వస్తుంది. దీనికి ఒకటి తగ్గుద్ది అంతే. లైక్ మనం ఏపీలో చెప్పుకుంటాం, ఏపీలో ఏం చెప్పుకుంటున్నా, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎన్. అంటే ఎగ్జాంపుల్కి ఏ 10 తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఒకటి తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నదానికి ఆర్కి పవర్లో ఒకటి తగ్గుద్ది. సో ఇప్పుడు నాకు ఎంత టర్మ్ ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి, ఎంత టర్మ్ ఏమవుతుంది అనేది మనకు పాయింట్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ అన్నింటికి కామన్. ఇక్కడ ఉన్నదానికి ఒకటి తగ్గుతుంది. ఎక్కడది, ఆర్కి పవర్లో, అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అంతేనా. సో ఏ ఈజ్ ద కామన్, ఫస్ట్ టర్మ్, ఆర్ ఈజ్ ద కామన్ రేషియో అండ్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్. నెంబర్ ఆఫ్ ద టర్మ్స్ కాదు, నెంబర్ ఆఫ్ ద టర్మ్, అది ఎన్నో టర్మ్ అని చెప్పేది. ఓకే, అయితే మనకి ఒక్కొక్కసారి నార్మల్గా ఒక ఇలా ఇస్తారు నా 2, 4, 8, 16, 32 ఇవి జీపీగా ఉన్నాయా లేదా అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, A2/A1 చేయాలి, అలాగే A3/A2 చేయాలి. ఈ రెండు ఈక్వల్ వస్తే అవి జీపీగా ఉన్నట్టు. అదే ఇదే ప్రోగ్రెషన్ ఇచ్చి అది ఏపీయా కాదని అడిగితే మనం ఏం చెక్ చేస్తున్నామా, A2 మైనస్ A1 చెక్ చేస్తాము, A3 మైనస్ A2 చెక్ చేస్తాము. ఈ రెండు ఈక్వల్ అయితే ఏపీగా ఉంటాయని చెప్తాము. అలాగే A2/A1 A3/A2 చెక్ చేసి ఈ రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు మనకి ఇది జీపీ అని చెప్తాము. సో ఈ వాల్యూయే మనకు ఆర్, సో ఇక్కడ ఈ వాల్యూయే మనకి డి. ఓకేనా నాన్న. సో ఏపీ మనం నేర్చుకున్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని యూజ్ చేసుకునే మనము జామెట్రిక్ ప్రోగ్రెషన్ని నేర్చుకున్నాము. ఓకే, సో వీటి గురించి తెలుసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది.